ఆదివాసీ గ్రామాలతో పాటు 23 గ్రామ పంచాయతీలలో సమస్య విన్న వెంటనే పరిష్కరిస్తున్న పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావును ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మంగళవారం పినపాక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఎంఎస్పీ నాయకులు వెంకటేశ్వర్లు, ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వచ్చిన సంవత్సర కాలంలోనే పినపాక మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఎంపీఓను సన్మానించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఈబయ్యారం క్రాస్ రోడ్లో అనేక ప్రమాదాలు జరిగేవని, ఎంపీఓ వచ్చాక ఆ సమస్యను దృష్టిలో ఉంచుకొని రోడ్డు ఆక్రమిత విస్తరణ పనులు చేశారని ప్రమాదాలు చాలా వరకు తగ్గాయన్నారు. దీంతో పాటు 23 గ్రామ పంచాయతీల్లో ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే స్పందించారన్నారు. తాగునీటి సమస్యను సైతం వేసవిలో ఇబ్బంది లేకుండా చేశారన్నారు. ఆదివాసీ గ్రామాల్లో సైతం ప్రత్యేకంగా పర్యటించి తాగునీటి సమస్యతో పాటు డ్రైనేజీ, విద్యా సౌకర్యంపై కూడా ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. ఇలాంటి ఆఫీసర్ పినపాక మండలంలో కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నామని, అది మా గర్వకారణమని తెలియజేశారు. ఎంపీఓగా మరింతగా మండలాన్ని అభివృద్ధి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పొత్తూరు వీర్రాజు, సోంపల్లి తిరుపతి, కొప్పుల శ్రీను, ఏంపల్లి సమ్మయ్య, పగడయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరూ చేయనటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి ఎంపీఓ గారు రావడం నిజంగా మా మండలానికి ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. గతంలో ఎస్సీ గ్రామాలు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలు ఎంతో ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ఒక మంచి అభివృద్ధిని మరి వారి మార్పుల ద్వారాగా ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ మండలానికి వచ్చినటువంటి ఎంపీఓ గారిని మరి హృదయపూర్వకంగా మేము అభినందిస్తున్నాం. మరి వారి సేవల్ని ప్రభుత్వాలు కానీ ఇంకా ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు చేసి వారు ప్రజల మన్ననలు పొంది వారు బాగుండాలని మేము పినపాక మండలంలో ఉన్నటువంటి మరి ఎంఆర్పీఎస్ నాయకత్వం కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.